నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఈ రోజు నుంచి మరొక పథకం అమల్లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే దీపం పథకం 2 కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్య మరొక సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు తపన పడుతూ ఉన్నారని చెప్పారు. త్వరలో భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే దీపం పథకం 2.0 కింద మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గాని సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఆల్రెడీ ఒక సిలిండర్ జనవరి నుంచి మార్చి 31 మధ్య ఒక సిలిండర్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ రెండవ సిలిండర్ మనం చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ మధ్య రెండవ సిలిండర్ ఇస్తామని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. కాబట్టి ఎవరైనా సిలిండర్ బుక్ చేసుకుని వారు ఉంటే సిలిండర్ బుక్ చేసుకొని ఉచిత సిలిండర్ పొందవలసిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.